ఈ కూటమిలో జనసేన టీడీపీ కూటమితో కలిసి వెళ్తుంది అనే ఆశతోనే ఇప్పటి వరకు ముందుకు నడిచింది, ఈ కూటమి ముందుకు నడిచింది అని చెప్పుకోవచ్చు. కానీ తాత్కాలికంగా ప్రజెంట్ అనుకోకుండా ఒకసారిగా జనసేన టీడీపీ సీట్లు, జనసేనకు ఒక 64 సీట్లు కేటాయిస్తున్నట్లు టీడీపీ ప్రకటించడం వెనుక బీజేపీ వీళ్ళతో కలిసి రాదు అనే విషయాన్ని వీళ్ళు నిర్ధారించుకొని వీళ్ళ సీట్లు వీళ్ళు ప్రకటించారని అని చెప్పి మనం అనుకోవచ్చు. అంటే 64 తెలుగుదేశం పార్టీ జనసేనకి ఇస్తానని చెప్పిందా కన్ఫర్మ్ గా? రాలేదు కదా, వాళ్ళ నుంచి అయితే రాలేదు. కానీ ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో టీడీపీ దీని నుంచి వచ్చిన సమాచారం. ఆంధ్రజ్యోతి రాసిందా 64 ఇవ్వబోతున్నారని? ఆంధ్రజ్యోతి రాసింది, అవును. ఓకే, ఎప్పుడది? ఈ రోజు నేను చూసింది. ఓకే ఓకే, నిన్న వచ్చింది ప్రకటించారు. దాన్ని నిన్న నేను కూడా చూసి షేర్ చేశాను. కానీ ఎవరు కన్ఫర్మ్ గా చెప్పట్లేదు. అంటే డిమాండ్ చేస్తున్నారనినా లేకపోతే వచ్చిందా? 64 సీట్లు జనసేన కేటాయించినట్లుగా ఆంధ్రజ్యోతిలో వచ్చింది. చాలా మేజర్ ఇష్యూ అది. ఆంధ్రజ్యోతులు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ లాంటి చాలా పెద్ద విశేషమే అది, నో డౌట్. అదే ఇప్పుడు మనం అనుకోవటానికి కూడా ఇప్పుడు భారతంలో ధర్మరాజు నోటు ఎంత వస్తేనే అది అశుద్ధమాత అని అనేది నమ్ముతారన్నట్లుగా ఆంధ్రజ్యోతి నుంచి వస్తే ఏదైనా నమ్ముతారనే ఉద్దేశంతో కూడా వీళ్ళు ఆంధ్రజ్యోతి ఏది రాసినా సరే కరెక్టే. టీడీపీ కోసం ఆంధ్రజ్యోతి ఎంతకైనా తెగిస్తుంది అనేది మనం అనుకోవచ్చు. ఎంతకైనా అంటే తన మీద వరద అనుకున్నా కూడా టీడీపీకి లాభం చేకూర్చడం కోసమే, లేకపోతే పొత్తుల ముందుకు తీసుకెళ్ళడం కోసం అని చెప్పి పొత్తు విభేదాలు జరుగుతూ ఉన్నాయి. మీకు తెలిసిందే, చంద్రబాబు నాయుడు గారు 2 సీట్లు కేటాయించడం, దానికి పోటీగా పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లు కేటాయించడం, చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్న ఇంతకుముందు ఏ పార్టీ కూడా ఎంత అగ్రెసివ్ గా, ఎంత పోటాపోటీగా ముందుకెళ్ళి పరిస్థితులు లేదు. కానీ అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారి అడుగు పత్రిక అనుకోవచ్చు, లేకపోతే ఆయన సొంత ఇది అనుకోవచ్చు, ఆంధ్రజ్యోతి ఇలా ప్రకటించడం 64 సీట్లు కేటాయిస్తున్నట్టు చెప్పడం అనేది మరి ఎంతవరకు దారి చేస్తుందో వాళ్ళే చెప్పాలి. కాబట్టినే బీజేపీ ఒంటరిగా వెళ్ళబోతుందని అనుకోవచ్చు. వెళ్ళబోతుందని అనుకోవడంలో వీళ్ళు ప్రకటించారని చెప్పి అనుకోవచ్చు. లేకపోతే వాళ్ళు చెప్పినాక వాళ్ళకి ఇచ్చే సీట్లు కలుపుకునే కదా ముగ్గురు కలిసి ప్రకటన చేయాలి. అనుకోవటానికి ముగ్గురు కలిసి కదా ప్రకటన చేయాలి. వీళ్ళిద్దరూ జనసేనకి సీట్లు కేటాయిస్తారేమో, 113 సీట్లు టీడీపీ, 64 సీట్లు జనసేన అని చెప్పి ప్రకటించారే అంటే బీజేపీ వీళ్ళతో కలిసి రావట్లేదని నిర్ధారించుకున్న తర్వాత వీళ్ళు వస్తున్నారు, వీళ్ళు ముందుకు వెళ్తున్నారని చెప్పి అనుకున్నాం. రైట్. పార్థసారథి గారు ఏంటి